హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? నా విషయానికి వస్తే ఏంటా అన్బాక్సింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులం మనం చాలా బొమ్మలు లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడానికి వాళ్ళని ఎంగేజ్డ్గా ఉంచడానికి చాలా కొంటాం. వాటిల్లో మెయిన్గా కొనేది క్లే. ఇవి అన్ని హార్ష్ కెమికల్ క్లేసే తప్ప మామూలువి మాత్రం దొరకట్లేదు. ఇలా మామూలు షాప్స్లో దొరికే నార్మల్ క్లేస్ అయినా సరే కలర్ఫుల్గా ఉంటాయి కదా, అలాంటివైనా సరే, మౌల్డెడ్ క్లేస్ అయినా సరే. నార్మల్ క్లేస్ అంటే అవి ఏదోలాగా ఉంటాయి, పొరపాటు నోట్లోకి వెళ్తే ఎంత ఇన్ఫెక్షన్ వస్తుందో అనే భయం ఉంటుంది. అండ్ మౌల్డెడ్ క్లేస్ ఏమో తొందరగా డ్రై అయిపోయి వాళ్ళకి చేతులకు కూడా అంటేస్తున్నాయి. అది కూడా ఒక భయంగానే ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవటానికి నేను చాలా రోజులుగా సర్చ్ చేస్తున్నాను అనమాట, వేరే ఆల్టర్నేట్ ఉందా లేదా అని. చిన్నప్పుడు మనం బంకమట్టితో బొమ్మలు తయారు చేసేవాళ్ళం, అది ఎంత బాగుండేదో కదా. అలాంటి ఎక్స్పీరియన్సే పిల్లలకు కూడా ఉండాలి అనిపించింది నాకు. అండ్ దట్టు మట్టితో ఆడటం అనేది చాలా మంచిది పిల్లలకి. అలా సర్చ్ చేస్తున్నప్పుడు దొరికిందే ఈ పౌడర్ క్లే అన్నమాట. ఇది నేను ibanan.com అనే వెబ్సైట్ నుంచి బై చేశాను. చాలా బాగుంది. దీంట్లో వెట్ క్లే అండ్ డ్రై క్లే కూడా ఉంది. నేను డ్రై క్లే తీసుకున్నా, కొంచెం ఎక్కువ వస్తుందన్న హోప్తో. అసలు ఆ పౌడర్ని పట్టుకుంటుంటేనే ఎంత సాఫ్ట్గా, అసలు ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో, నాకే భలే ఆడుకోవాలనిపించింది. అందుకనే రాగానే అన్బాక్స్ చేసేసి చక్కగా ఇలా వాటర్ పోసి కలిపాను అనమాట. ఈజీగా మిక్స్ అయిపోయింది. అండ్ దట్టు ఇది న్యాచురల్ కాబట్టి పిల్లలు ఎలా ఆడుకున్నా సేఫే అండ్ రీయూజబుల్ కూడా. నాకు తెలిసి నేనైతే మళ్ళీ యూస్ చేశాను. డ్రై అవుతున్నా కూడా వాటర్ కలిపి మళ్ళీ యూస్ చేశాను. క్లే అంటే మళ్ళీ వేరే అనుకోకండి, అచ్చ తెలుగు బంకమట్టి. అదేంటి ఈ కలర్లో ఉందేంటి అని క్వశ్చన్ రావచ్చు మీకు. ఇది షాదు మిట్టి అంట. చాలా హార్డ్గా ఉంటుంది. బేసిక్గా మనం కనుక యూట్యూబ్ వీడియోస్లో సర్చ్ చేస్తే ఇలాంటి కలర్ మట్టితోటే వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. సో ఈ వెబ్సైట్లో టెరాకోటా కూడా ఉంది. కానీ నాకు ఇది ఎందుకో ట్రై చేద్దాం, కొత్తగా ఉంది కదా అనిపించి తీసుకున్నాను. ఇది అచ్చంగా మట్టేనండి, డౌటే అక్కర్లేదు. నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకేముంది, వినాయకుడు పండుగ వచ్చేస్తుంది కదా. నేనైతే ప్రతి సంవత్సరం వినాయకుడిని నేనే తయారు చేసుకునేదాన్ని. ఈసారి ఈ మట్టితో తయారు చేద్దామని, అందుకు కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ టైంలో తెప్పించుకున్నాను. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ ద మనీ ఐ కెప్ట్. 3 kgs తెప్పించాను. నాకు అరౌండ్ 349 అలా పడింది. ఇంకా మనం 1 kg 2 kg 5 kgs కూడా తెప్పించుకోవచ్చు. అండ్ పిల్లలకి సింపుల్గా వినాయకుడిని తయారు చేయడం చూపించాను అనమాట. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కొంచెం రావటం, కొంచెం మళ్ళీ కలిపేయటం, మళ్ళీ తయారు చేయడం, అలా 2-3 టైమ్స్ చేసి ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్ అయ్యారు. ఇదిగోండి మా పాప. ఇదేంటో మామూలు క్లేతో అయితే తెగ ఆడేస్తుంది, ఇదైతే నాకు అంటుకుంటుంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోతుంది. కాసేపటికి నేను పెద్ద పాప ఆడుకునేటప్పటికి వచ్చేసి తను కూడా జాయిన్ అయిందనమాట. ఇదిగో చూసారా చేతికి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. అస్సలు ప్రాబ్లం లేదు, డ్రై అయినా కూడా ప్రాబ్లం లేదు, వాష్ చేసుకుంటే ఈజీగా పోతుంది. అదిగోండి వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని వదిలేసాను అనమాట. అంతకుముందు అసలు పట్టుకొని ఇచ్చేదాన్ని కాదు కదా, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినట్టుంది ఆడుకోవడానికి. ఇద్దరు వినాయకుడినే తయారు చేస్తున్నారు. నేను ఏదో సరదాగా చూపిస్తే ఇక అదే పట్టుకున్నారు వాళ్ళు. కానీ బాగా తయారు చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా పేరెంట్స్ కిడ్స్కి ఈ కలర్ఫుల్ క్లేస్ అండ్ మౌల్డెడ్ క్లేస్ ఇవ్వడానికి భయపడితే మాత్రం ఆలోచించకుండా ఈ క్లేని కొనుక్కొని చక్కగా వాళ్ళకి అప్పచెప్పేయండి. కాస్త ఇల్లు మెస్సీ అవుతుంది, కానీ ఈ స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం కంటే ఇలా ఆడుకోవడమే బెటర్ నా దృష్టిలో. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం మూలాన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. వాళ్ళు ఆలోచిస్తారు కదా ఎలా తయారు చేయాలి ఏంటి అని, దాని మూలాన స్కిల్స్ బాగా పెరుగుతాయి అని నా ఉద్దేశం. నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఒకటి మీతో చెప్తాను. జనరల్లీ మనం కలర్స్ ఉండే క్లేస్ కొంటాం కదా, వాటితోటి షేప్స్ తయారు చేయడం నేర్పించిన అంత కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. మా ఇద్దరు కిడ్స్ ఆ కలర్ఫుల్ క్లేస్ని మొత్తం కలిపేసేసి అదేదో రంగులోకి తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. అది కూడా వీడియోస్ ప్రభావమే, వాళ్ళు కూడా అలాగే చేసి చూపించేవాళ్ళు, వీళ్ళు అదే ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ మోల్డెడ్ క్లేస్తో వీళ్ళు చేసే లోపులోనే అది గట్టిగా అయిపోయేది. సో వాళ్ళు పెద్ద ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఈ క్లేతో ఏంటంటే వాళ్ళు చక్కగా డిఫరెంట్ షేప్స్ తయారు చేస్తున్నారు. అండ్ మళ్ళీ రీయూజబుల్ కాబట్టి వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ వాటర్ కలిపేసేసి మళ్ళీ వేరేలాగా ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు ఇది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆ క్లేని. అది నాకు బాగా అనిపించింది అనమాట. ఆ డిఫరెన్స్ అయితే బాగా కనిపించింది. ఇదిగో చూసారా, వినాయకుడిని చూపించాక వినాయకుడికి ఎలక కుడుములు కూడా తయారు చేశారు. లడ్డువా? రెండు చేసావేంటి? ఇక మా పిల్లలు తయారు చేసిన వినాయకుడు రెడీ. నెక్స్ట్ వీడియోలో నేను తయారు చేసే వినాయకుడిని చూపిస్తాను. ఇప్పుడు మా చిన్న పాప వేసే స్టెప్ ఏంటో కనిపెట్టండి, చూద్దాము. ఇక ఇవేనండి నా విశేషాలు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.